సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరికొన్ని గంటల్లో దేశ ప్రధాని విశాఖకు చేరుకున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో ఎంతమంది సిబ్బందిని భద్రతకు ఉపయోగించారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద విశాఖ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖభద్ర బాక్షి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మరికొన్ని గంటల్లో ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? మేము 6,000 కంటే ఎక్కువ మందిని రప్పించాము. డ్రోన్ నిషేధం ఉంది కాబట్టి యాంటీ డ్రోన్ యూనిట్ ఎన్ఎస్జీ నుండి రప్పించాము. యాంటీ సబోటేజ్ చెక్ జరుగుతుంది, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, తర్వాత యాక్సెస్ కంట్రోల్ జరుగుతుంది. డిఎఫ్ఎండి హెచ్హెచ్ఎండి లేడీస్ కార్టన్ పెట్టేసి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నాం. పబ్లిక్కి విదౌట్ మొబైల్ మాత్రమే అలౌడ్, ఇంకా ఏమీ అలౌ చేయట్లేదు. ఎటువంటి భద్రతా లోపం లేకుండా మేము చూస్తున్నాం. ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది ఈ భద్రతకు సంబంధించి ఎంతమంది పోలీసులు మనం వినియోగిస్తున్నాం సార్? 6,000 కంటే ఎక్కువ మందిని రప్పించాము. మన జిల్లా ఫోర్స్ మొత్తం పెట్టాము. మిగతా జిల్లాల నుండి కూడా మొత్తం రాష్ట్రం నుండి కూడా ఫోర్స్ రప్పించాము. అయితే ఒకవైపు దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానున్న నేపథ్యం అధిక సంఖ్యలో జన సమీకరణ కూడా జరుగుతుంది. ఎక్కువగా ఇక్కడ నుంచి కూడా రోడ్ షో కూడా మొదలవుతుంది. సో ఇక్కడ ఈ రోడ్ షోలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ఏర్పాట్లు ఏంటి? పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. బోత్ సైజ్ కంపార్ట్మెంట్ చేసి ఎవరు బయటికి రానియకుండా చూస్తున్నాం. పబ్లిక్కి కూడా బాగా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. చివరగా వచ్చే పబ్లిక్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విధంగా వాళ్ళు వచ్చేటప్పుడు ఏ విధంగా ఏర్పాట్లే రావాలని చెప్పి పబ్లిక్ ఏం చెప్తారు? మన ప్రధాని గారికి, మన సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి స్వాగతించడానికి మీరందరూ వచ్చేయండి. చాలా సంతోషం. కానీ ప్రతి చోట సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన మాటలు వినండి, సంయమం పాటించండి, క్రమశిక్షణ పాటించండి. మేము కూడా మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించండి. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఎవరైతే పబ్లిక్ వస్తారో, పబ్లిక్ వచ్చినప్పుడు వారు మొబైల్ ఫోన్ తప్పితే వేరే ఏ వస్తువు కూడా తీసుకురావద్దు. తీసుకొస్తే అలౌ చేయడం కుదరదు. ఎందుకంటే దేశ ప్రధాని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశ ప్రధాని విశాఖకు రానుండడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగానే భద్రత పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో 6,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని అంతా కూడా ఇక్కడ పెట్టి భద్రతను సమీక్షిస్తున్నాము. సో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసేందుకు సాయశక్తిలో కృషి చేస్తున్నామంటూ కూడా విశాఖ నగర సిపి చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.